నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జిల్లా గంగూరు ఈడ్పుగల్లులో సీఎం పర్యటన, ధాన్యం కొనుగోలు పరిశీలన, రైతు సమస్యలపై ఆరా. విశాఖ గోపాలపట్నంలో విరిగిపడిన కొండచర్యలు, వర్షాలకు లక్ష్మీనగర్లో కుప్పకూలిన ఇంటి ప్రహరీ గోడ. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల చెవిటికల్లు రోడ్డులో ఆక్రమణలపై చర్యలు, ఆర్ఎండ్బి అధికారులను అడ్డుకున్న స్థానికులు. జమిలీ ఎన్నికల బిల్లులను జేపీసీకి పంపిన లోక్సభ, ప్రతిపక్షాల నినాదాలతో సభ నిరవధిక వాయిదా. శాన్ ఫ్రాన్సిస్కోలో జాకిర్ హుస్సేన్ అంత్యక్రియలు, తబలా విద్వాంసుడికి అభిమానుల కన్నీటి వీడ్కోలు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ వివరాలేంటి? ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటే ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు దర్యాప్తు చేపట్టకుండా, తదుపరి దర్యాప్తు చేయకుండా తనను అరెస్ట్ చేయకుండా ఆదేశం ఇవ్వాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ ను ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో కేటీఆర్ తరపు న్యాయవాదులు జస్టిస్ శ్రవణ్ కుమార్ ముందు మెన్షన్ చేశారు. అయితే దానికి సంబంధించి విచారణకు సంబంధించి న్యాయమూర్తి ప్రస్తుతం సీజే బెంచ్, స్పెషల్ బెంచ్ కు వెళ్లాల్సి ఉన్నందున ఈ పిటిషన్ విచారించడానికి తగిన సమయం దొరకదని చెప్పి కూడా ఈ న్యాయమూర్తి చెప్పడంతో ఒక 5 నిమిషాల సమయమైనా ఇవ్వాలి, మధ్యాహ్నం 3 గంటల సమయంలో లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించి 5 నిమిషాల సమయమైనా ఇవ్వాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే సీజే బెంచ్ వద్ద అనుమతి తీసుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి సూచించారు. దీంతో సీజే బెంచ్ ముందు కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు దాన్ని ప్రస్తావించారు. సీజే బెంచ్ మాత్రం జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు నోట్ పెట్టాలని చెప్పి, అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించడానికి జ్యుడిషియల్ రిజిస్ట్రార్ ముందు నోట్ పెట్టాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులకు సీజే ఆదేశించారు. దీంతో కేటీఆర్ తరపు న్యాయవాదులు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు నోట్ పెట్టారు. అయితే దీనిపైన నిర్ణయం తీసుకుంటారు జ్యుడిషియల్ రిజిస్ట్రార్. ఈ నోట్ పైన నిర్ణయం తీసుకున్న తర్వాత జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు ఈ కేటీఆర్ అత్యవసర పిటిషన్ అంటే ఈ ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత, అంటే సుమారు 3 గంటల సమయంలో ఆ సమయంలో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిటిషన్ లో ప్రధానంగా కేటీఆర్ అదే అంశాన్ని పేర్కొన్నారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు, కేవలం రాజకీయ కోణంలోనే పై నమోదు చేశారు. ప్రభుత్వ అన్యాయాల పక్షం అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇతర ప్రజా సంక్షేమ పథకాల్లో కానీ సరిగా పట్టించుకోవడం, దానికి సంబంధించి ప్రశ్నిస్తున్న సందర్భంలోనే తనపై ప్రతీకారంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే నగదు బదిలీ అంటే అక్రమంగా బదిలీ జరిగిందని చెప్తున్నారో ఆ బదిలీ నగదు మొత్తం కూడా నేరుగా సంబంధిత ఈ ఫార్ములా సంబంధించిన కార్యాలయం ఖాతాలోనే పడిందని చెప్పి కూడా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా 55 కోట్లు అక్రమంగా బదిలీ అయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయో తెలియదని చెప్పి అంటున్నారు. కానీ అది నేరుగా సంబంధిత సంస్థ ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించే సంస్థ ఈ ఫార్ములా ఆఫీస్ కార్యాలయాలకు సంబంధించిన ఖాతాలోనే బదిలీ అని చెప్పి కూడా వాళ్ళే నిర్ధారించారని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహించాలని తప్పితే ఇంకోటి కాదు. గతంలో గత ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు నిర్వహించలేదు, కానీ ఇప్పుడు మేము దాన్ని సక్సెస్ఫుల్ గా నిర్ణయించాము. దానివల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే అంటే ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ మేరకే ఈ నిర్ణయం తీసుకుని అందులో భాగంగా నగదు బదిలీ చేశామని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అంశాలపై కేటీఆర్ తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ గా విచారణకు వస్తే దానిపైన ఈ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపు ఏసీబీ తరపు న్యాయవాది కూడా దీనికి సంబంధించి అంటే అత్యవసర పిటిషన్ గా విచారణగా స్వీకరించిన అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. జనరల్ పిటిషన్ గా మెన్షన్ చేసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరారు. కానీ ఇరువైపుల వాదన విన్న తర్వాత ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిజిస్ట్రార్ వద్ద నోట్ పెండింగ్ లో ఉంది. ఆ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకున్న తర్వాత జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ వద్ద ఈ అత్యవసర పిటిషన్ గా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్. ధన్యవాదాలు శ్రీకాంత్. రాష్ట్రంపై తీవ్ర అల్పపీడనం ప్రభావానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి, నైరుతి బంగాళాఖాతానికి మధ్య సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల మరో 48 గంటల పాటు ఇటు ఉత్తర కోస్తాలోను, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో అయితే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖ, అనకాపల్లి, అల్లూరితో పాటు మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు ఈ వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా ఈ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 48 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉండడం, పోర్ట్ బ్లేయర్ దగ్గర ఉన్నటువంటి ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ కూడా యాక్టివ్గా ఉండడం వల్ల ఈ ప్రభావంతో 2 రోజుల పాటు అల్పపీడనంగా కొనసాగి తీవ్ర అల్పపీడనంగా మరో 48 గంటల పాటు ఇది కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్రమేపీ అంటే ఇది వాయుగుండంగా మారే అవకాశం అయితే లేదని స్పష్టంగా విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. కానీ తీవ్ర అల్పపీడనంగా ఉన్నప్పటికీ దీని ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీరం వెంబడి, ముఖ్యంగా ఆంధ్ర తీరం వెంబడి ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రాంతంలో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు తీరం వెంబడి ఉన్నాయి. మరోవైపు సముద్రం ఉధృతిగా ఉంది. సముద్రం యొక్క ఉధృతి దృష్ట్యా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 3వ ప్రమాద నెంబర్ హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇంకా సముద్ర ఉధృతి కొనసాగుతోంది. అలాగే గాలులు కూడా కొనసాగుతున్నాయి. మరో 24 గంటల పాటు కూడా ఈ ప్రభావం ఇటు ఉత్తర కోస్తాలోను, రాయలసీమలో, ముఖ్యంగా రాయలసీమలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాల్లో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విశాఖపట్నంలో గోపాలపట్నం సమీపంలో ఉన్నటువంటి ఇందిరానగర్ దగ్గర ఒక ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ప్రహరీ గోడ కూలిపోయిన వెంటనే జీవీఎంసీ అధికారులు సంఘటనా ప్రాంతానికి చేరి సహాయక చర్యలు చేస్తున్నారు. ఎవరికి ఏ రకమైన గాయాలు కాలేదు. అయితే ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి వల్ల కొండవాళ్ళ ప్రాంతాలకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్నటి నుంచి విశాఖపట్నానికి ఉదాహరణ తీసుకున్నట్లయితే విశాఖపట్నంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు ఈ వర్షం కురిసే అవకాశం ఉంది. కొండవాళ్ళ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే విశాఖపట్నం రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా ప్రాంతానికి, ప్రస్తుతం అయితే ఉత్తర కోస్తా ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖ, విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి ఈ 5 జిల్లాలలో కూడా మరొక 24 గంటల పాటు ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా రైతాంగ పరంగా చూసుకున్నట్టయితే ఖరీఫ్ సీజను తుది దశకు వచ్చింది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వారు పంట సంబంధించిన అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలంటే అంశాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారేటువంటి పరిస్థితి లేదు. కానీ తీవ్ర అల్పపీడనం ప్రభావం మాత్రం ఉత్తర కోస్తా మీద చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ మీద కూడా స్వల్పంగా కనిపిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఇది వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది ఇది దక్షిణ కోస్తా, తమిళనాడుకి దీని ప్రభావం ఉంటుందనుకున్నారు. కానీ నిన్న ఇది తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆ ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తా మీద కనిపించింది. ఉత్తర కోస్తాతో పాటు ఇదే సమయంలో కొంచెం తెలంగాణ ప్రాంతాలకు కూడా కొంత వర్ష సూచన ఉండేటువంటి అవకాశం కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో మాత్రం తీవ్ర అల్పపీడన ప్రభావం మరొక 24 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. విశాఖ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి గోపాలపట్నం లక్ష్మీనగర్లో కొండచర్యలు విరిగిపడడంతో ఓ ఇంటి ప్రహరీ గోడ కుప్పకూలింది. ఎమ్మెల్యే గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలు పడుతుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు కొండ ప్రాంతాల చుట్టూ ప్రతి గంటకోసారి పరిశీలించాలని సూచించారు. ప్రమాదాలు జరిగితే తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తోంది. చల్లని గాలులు, వర్షపు జల్లులతో సిక్కోలు తడిసి ముద్దవుతోంది. 2 రోజులుగా పట్టిన ముసురు అన్నదాతలను కలవరపరుస్తోంది. ఖరీఫ్ వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కంచిలిలో అత్యధికంగా 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతికి మంచి రోజులు నడుస్తున్నాయి. అమరావతికి ఇప్పటికే 6,700 కోట్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేయగా తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతికి 6,800 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పింది. ఈ 2 సంస్థల ద్వారా 13,500 కోట్లు నిధులు సమకూర్చుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా గంగూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈరోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫార్మర్ ఆకునూరు సాంబశివరావు గారు సార్. నమస్కారం. మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు? ఈరోజు ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 90 సెంట్లు అండి. 9 ఎకరాల మొత్తం తోలేశాను. ఇప్పుడు లాస్ట్ కుప్పనూరు బిడ్డ వడ్లీ ఆ ఫస్ట్లో తోలేశాను. 20 తారీఖు పోసాను. 28 తారీఖు తోలేశాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400. ఎకరానికి 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇది ఇదివరకు అంటే 30 లోపు అయ్యండి. 28, 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేలు నిలబడి ఉండే పంట కూడా నీరేడు మీద ఎక్కువ. నీరేడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమంది. నాకు 35 అయింది యావరేజ్ మీద. యావరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంట కోసింది. గంటకి 3,000. అయితే దాంట్లోనే కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మట్టికి నీరుడి మీద ఒక 5-6 రూపాయలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పడల నిలబడి ఉండే గంటలు అయిపోయింది. గంట 3,000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను జల్లి మోడు కొట్టేస్తున్నాం. అది అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను జల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లు పోయిద్దండి. పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయిద్ది.
మామూలుగా చెనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు? వేరే వాళ్ళు ఒక తీసుకోరండి. ఎకరాకు 5,000 వస్తుంది, అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే, కొనుగోళ్ళు ఉంటే కొనపోతే ఇదే లాభం. ఓకే, కొనుగోళ్ళు ఉంటే 5,000 అయితే బెటర్. కొనుగోళ్ళు ఉంటే అమ్ముకుంటాం, కొనేవాళ్ళు లేరు కాబట్టి మామూలుగా ఇత్తనాలు జల్లేసి 3 కొట్టేసాం. 3లో కూడా మొలకొచ్చేసింది, బాగా జాయిన్ ఉంది, 6 ఆకుల మీద ఉంది. ఓకే, రెండు వస్తాయి సార్, గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్, గడ్డి అనేటువంటి స్టబుల్ కూడా తమ చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మనం స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 అంటే దుగ్గు ఉంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలు గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది, గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది సార్, దమ్ములా చేయకపోతే దుబ్బులాగా ఉండిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారు? అంటే అది ఆ విధంగా ఉండిపోతుంది. అదే ఉండిపోయేది కుళ్ళిపోతుంది అంతే. నేచురల్ మెనూర్ కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా, ఆర్గానిక్ మెనూర్ కన్వర్ట్. అదే అడిగేది. దీస్ డేస్ ఏమంటున్నారు సార్, దాన్ని తీసి బ్రికెట్స్ లా చేస్తున్నారు సార్. ఆ స్టబుల్ కూడా తీసి మనము స్మాల్ చిన్న చిన్న బ్రికెట్స్ లా. అది మళ్ళా కట్ చేయాలి, కట్ చేస్తారు. అంటే మళ్ళీ అది తీయాల్సింది చేతి తీసే ఓపిక లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు మనుషులు ఉన్నారా? మనుషులు లేరు కదా ఇప్పుడు. ఇప్పుడు మనుషులు లేరండి, లోకడ కూలి ఇప్పుడు కూలి దొరకట్లా. అదే నేను చెప్పేది, మనుషులు లేరు. కాకపోతే ఇది మాన్యువల్ హార్వెస్టింగ్ అయితే 8,000 అవుతుంది సార్, ఇదైతే 4,000 అయిపోతుంది సార్. మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు? మనుషులకు వస్తే మనుషులకు వస్తే ఎంత అవుతుంది? మనుషులకు వస్తే ఎకరానికి 6,000 కోత, 6,000 కుప్ప నూరితేనేమో 8,000 తీసుకుంటున్నారండి. గిడ్డి కట్టలు కడితే 3,000, తోలితే 3,000, చాలా ఖర్చు అవుతుంది. అందుకని అందరూ మిషన్తో కోతున్నారు, మిషన్తో కోసి కట్టరేసేస్తున్నారు ఇత్తనాలు జల్లి. కాదు, 25,000 అవుతుంది ఎకరానికి. అవుతుంది, మనుషులతో కోసి. అది అవుతుందండి. మెషిన్ ద్వారా ఎంత అవుతుంది మీకు అన్ని కలిపి? మిషన్ ద్వారాగా 3,000 రూపాయలు మిషన్ అండి. ఒడ్లు బయట తోలితే 1,000 రూపాయలు, ఆరబెడితే 1,500, అంత అవుద్ది అనమాట. 8 ఆరబెడితే ఆరిపోయింది. 20 తారీఖు కోసాను సార్, 27 తారీఖు దాకా ఆరబెట్టాను. 28 తారీఖు నాడు మిల్లి చెప్పాను, వచ్చేసి చూసుకున్నారు, సస్పెండ్ ఇచ్చారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను, 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చారు. ఓకే, మీకు ఏ ఇబ్బంది ఏం ఇబ్బంది లేదండి. నేను తోలినన్ని కూడా ఎప్పుడు ఆరబెట్టి తోలుతాను, ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను. తూకాలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నా? కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి? డబ్బులు వచ్చేసినాయండి, ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది, ఇవల్ల వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి మంచిదని ఇప్పుడు మంచిదేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి కోతల మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది? కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి. మామూలుగా అద్దె నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చినాయి ఊరు మొత్తం మీద, గంట 3,000 కోతున్నారు. ఒకే రోజు వచ్చా 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15 తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు బాగా ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది, ఏది 30 తారీఖు నాడు. ఆ జల్లుకి 2 రోజులు 3 రోజులు కోత ఆపారు. అది సీఎం గారు చెప్పండి, ఇంకేమైనా చేస్తే చెప్తున్నానండి. మెరుగ్గా ఇంకేమైనా ఉంటుందా మీకు రైతు? ఇప్పుడు నాకుండే ట్రబుల్ లేదండి, నాకుండదు చెప్పాను. అది కూర్చోదాం. ఇప్పుడు తీసుకోమ్మా. ఎంత చేయాలి? మీకు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఇది? 9 ఎకరాల 96 సెంట్లు అండి. దాదాపు 10 ఎకరాలు. సార్ ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ సార్. ఇందులో ఫార్మర్ మనకి ఇంటిమేషన్ ఇస్తారు సార్, పలానా రోజు నేను కోత కోసుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళు కోత కోసాక సారుల కింద కోస్తారు సార్. ఆ తర్వాత మేము వాళ్ళకి ఇన్ని బ్యాగ్స్ అవుతాయి అని చెప్పేసి ఉజ్జాయింపుగా ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ ఇస్తాం సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ అని ఉంటుంది సార్. ఇక్కడ ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం సార్. ఆధార్ ఎంటర్ సార్. కార్డు ఇక్కడ పెట్టండి. కానీ ఇక్కడ గెట్ డీటెయిల్స్ పెడతాం సార్. ఈ
ఇక్కడ ఫార్మర్కి సంబంధించి మేము ఈ పంట క్రాప్ బుకింగ్ చేస్తాం కదా సార్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్. మా ఫార్మర్ పేరు ఆకునూరు సాంబశివరావు గారు, తండ్రి పేరు శ్రీరాములు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకున్న మొత్తం విస్తీర్ణ 9 ఎకరాలు 96 సెంటు. ఇప్పటి వరకు ఆయన పంపించింది 299 క్వింటాలు, ఇంకా బ్యాలెన్స్ ఉంది 49 క్వింటాలు బ్యాలెన్స్ ఉందని చెప్పి మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్ ఇక్కడ. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అన్నారు. టోటల్ క్వాంటిటీ సార్, వాళ్ళకి ఎంత పంట వస్తుంది, ఒక ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ఎంత వస్తుంది మొత్తం, సో ఫార్ ఇచ్చింది ఎక్కడ ఉంది? దాంట్లో ఎంత ఇచ్చారు? 299.04. ఆ హెడ్డింగ్ మిస్లీడింగ్ చూడండి. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ, బ్యాలెన్స్ క్వాంటిటీ, టోటల్ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చేసారు అంతే కదమ్మా? 299.04. టోటల్ మా ఇచ్చింది ఎంత? ఇది తీసేస్తే 250 రావాలి. ఇది లార్జ్ కాలం సార్, అంటే ఇప్పుడు 299 టోటల్ సార్. తెలియాలి కదా, ఎస్ సార్, 250 ఇచ్చినట్టుగా ఉంది. అదే ఇచ్చినట్టుగా ఉంది. బ్యాలెన్స్ 49 చూపిస్తుంది కానీ how much you given ఓకే సార్, that is one thing that we should add. నువ్వు ఆ కాలం పెట్టావు, పెట్టిస్తాం. రెండు ల్యాండ్ ఎక్స్టెంట్ పెట్టావు 9 ఎకరాల 96 సెంట్ల 9.968 పెట్టావు. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ 299.04. బ్యాలెన్స్ క్వాంటిటీ 49.84. ఆల్రెడీ అమ్మినట్టు అది రావాలండి. ఎప్పుడు ఇచ్చారు డేట్స్తో కూడా రావాలి. ఒకవేళ కొడితే ఏ డేట్లో ఇచ్చారు ఏంటి ఇన్స్టాల్మెంట్స్ వరకు రావాలి. ట్రాన్స్పరెన్సీ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బీ క్లియర్. చెప్పాము. ఇక్కడ వెరైటీ సెలెక్ట్ చేస్తాం సార్. MTU 1318 వెరైటీ సార్. ఇక్కడ వచ్చి ఆ వెరైటీ ఏ గ్రేడ్, కామన్, నాన్ సార్టెక్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ ఇక్కడ వస్తుంది సార్. ఈరోజు ప్రొక్యూర్మెంట్ డేట్, షెడ్యూలింగ్ డేట్ ఇవాళ 20th అని సెలెక్ట్ చేస్తాం సార్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైం ఇస్తాం సార్. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రొక్యూర్మెంట్, పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉంటుంది సార్. ఒకేసారి ఆయన పొలమంతా కోసేస్తే అప్పుడు ఫుల్ ప్రొక్యూర్మెంట్ కింద మనం ఇస్తాం సార్. అదే ఆయన ఎకరం ఒకసారి 2 ఎకరాలు ఇంకోసారి అలా కోసుకునే లెక్క అయితే పార్ట్ ప్రొక్యూర్మెంట్ కింద షెడ్యూలింగ్ ఇస్తాం. పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని సెలెక్ట్ చేసి 117 బ్యాగ్స్ సార్, ఇంత క్వింటాస్ అయిందని అదే రిఫ్లెక్ట్ అవుతుంది సార్. 46.8 వచ్చింది. 49లో 46 అమ్ముతున్నాం సార్. 49 రాలా. అది ఎస్టిమేట్ 49కి 46 అమ్ముతున్నాం సార్. 46 అమ్ముతున్నారు సార్. వేస్ట్ కూడా అయి ఉంటుంది సార్. కట్ చేసి 17% humid moisture, then why is it wastage coming? షెడ్యూల్ సార్, ఓన్లీ షెడ్యూల్ సార్. 48 ఉండదు సార్. అది 49 లేదు. ఎస్టిమేటెడ్ సార్, అది ఎస్టిమేటెడ్ ఫిగర్. మనం ఈల్డింగ్ పెట్టి ఎస్టిమేటెడ్ ఫిగర్ ఆటోమేటిక్గా ఫార్ములా బట్టి కాల్కులేట్ చేసి మనకి ప్రతి ఎకరాకి సిస్టమ్ 30 క్వింటాల్ అలౌడ్ సార్. 30 క్వింటాల్ ప్రకారంగా 298 అంటే 9.96 into 30 ఇది ఈక్వల్ ఎస్టిమేటెడ్ సిస్టమ్ జనరేటెడ్ ఫిగర్ సార్. యాక్చువల్ వచ్చేసి ఇంత తేడా 3 మెట్రిక్ తేడా. True, but when it's done this calculation, this 117 also should come automatic instead of manual. రావు, మీకు కావాల్సింది ఏంటంటే సిస్టమ్స్లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. అదే సార్. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా. మీ పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఓకే సార్. ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్. దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది కానీ వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది కూడా రావాలి. క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు, ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు.
అది కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. Paddy procured కదా సార్, what we have procured. యా ప్రొక్యూర్డ్, వాట్ యు హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుంది అనుకున్నాం సార్, 35 బ్యాగ్స్ అనేటువంటిది వచ్చింది సార్. 40 బ్యాగ్స్ వస్తుందని అంటే మాక్సిమం వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్, అండ్ యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్, పర్ హెక్టార్ 2.67 అంటే 26.7 క్వింటాల్స్. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్, యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనే. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను, హిస్టారికల్ డేటా ఉంటే. ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది, 5-6 బస్తాలు పెరిగింది, అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం. ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం.